మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో సావిత్రమ్మ 1000 లైట్స్ ఏరియాలో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. సినిమాల్లో అవకాశాలు పెరిగి ఆర్టిస్టుగా బిజీ అయ్యారు సావిత్రమ్మ. ఆ సమయంలోనే పరిచయమైన జమినీ గణేశన్ను ఆవిడ జీవితంలోకి ప్రవేశించారు. 1952లో వీరి వివాహం జరిగిన 1956లో మాత్రమే కలిసి జీవించడం ప్రారంభించారు. తమకంటూ ఓ అందమైన ఇల్లు ఉండాలని, చక్కని పిల్లలు కలగాలని సావిత్రమ్మ కూడా కలలు కన్నారు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం ప్రారంభించారు. దాచిన డబ్బుతో టీ నగర్ హబీబుల్లా రోడ్డులోని స్థలం కొని 2 అంతస్తుల భవనం కట్టారు. 1958 మార్చి 1న భర్త జమినీ గణేశన్తో కలిసి గృహప్రవేశం చేశారు. తొలిసారి కట్టుకున్న ఇల్లు కావడంతో తన ఆనందాన్ని పరిశ్రమలోని అందరితో పంచుకోవాలని సావిత్రమ్మ అనుకున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరయ్యారు.